ఈ ఎగ్జిబిషన్లో ఇది ఒక గేమ్ ఉందంట. ఈ గేమ్ పార్టిసిపేట్ చేసి విన్ అయితే 1500 అయితే ఇస్తారంట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ప్రస్తుతం నేనైతే మరొక ఎగ్జిబిషన్ మన విజయవాడలో అయితే పెట్టారో అది మీకు చూపించడానికి వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ ఎదురుగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. టికెట్ తీసుకున్నాను, కాస్ట్ 100 రూపీస్. 3 years దాటిన పిల్లలకు కూడా కంపల్సరీ తీసుకోవాలండి. బైక్ పార్కింగ్ టికెట్ 20 రూపీస్ అండి. ఇంకా బైక్ పార్క్ చేసి లోపలికైతే వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ మెయిన్ అట్రాక్షన్ థీమ్ ఈ వాటర్ ఫాల్ అండి. చూడండి ఎంత బాగుందంటే, సెట్ బాగా వాటర్ అలా పైనుంచి వస్తుంటే మన కాళ్ళు తడుపుకుంటూ చాలా అంటే చాలా బాగుంది. వేసవికాలం సెలవుల్లో మీ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో చక్కగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చండి. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ లొకేషన్ లో ఫొటోస్ వీడియోస్ చక్కగా దిగొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ గా ఉందండి థీమ్ అయితే మాత్రం. ఇంకా ఈ సెట్ మనం అయితే కాళ్ళు తడిపి ఊరుకుంటాం కానీ కిడ్స్ మాత్రం బేభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట. ఇంకా అక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. మీరు ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. ఇక్కడ నాన్ స్టాప్ గా సాంగ్స్ కూడా అయితే ప్లే చేస్తున్నారండి. అంతేకాకుండా ఇక్కడ ఫొటోస్ దిగడానికి థీమ్స్ కూడా అయితే అరేంజ్ చేశారనమాట. చూడండి ఇలా ఎన్ని సెట్స్ చేశారో. బట్ లైట్ కూడా పెట్టుంటే బాగుండేది. అంటే లైటింగ్ సరిపోలేదు పిక్స్ దిగడానికి, నాకు అదొక్కటే అనిపించింది. నేను కూడా ఇక్కడ దిగాను, ఎలిఫెంట్స్ దగ్గర అయితే దిగాను. ఫోటో కూడా కొంచెం రియలిస్టిక్ గానే ఉంది కానీ లైటింగ్ ఒకటే లేదు. లైటింగ్ కూడా ఆ థీమ్ కి ఆపోజిట్ లో పెట్టుంటే గనక పిక్స్ దిగడానికి చాలా హెల్ప్ అయ్యేది అనమాట. ఎగ్జిబిషన్ కి నేను మన గౌస్ బాయ్ అయితే వచ్చామండి. ఆ తర్వాత వాటర్ ఫాల్ సెట్ పక్కనే మనకి యాక్టివిటీస్, రైడ్స్, తర్వాత ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. కోల్కతా చాట్ బండార్ అయితే ఉందండి. దాని పక్కనే డైనింగ్ కూడా ఉంది. చక్కగా ఇక్కడ ఫుడ్ తీసేసుకొని పక్కన ఇక్కడ కూర్చొని అయితే హాయిగా తినొచ్చు అనమాట. దాని ఎదురుగానే ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ అండ్ ఢిల్లీ మసాలా పాపడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం మిర్చీస్ కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నారండి. మనం ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం వెంటనే బజ్జీని పిండిలో ముంచేసి వేడి ఆయిల్లో పోసేసి మనకి ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ రైడ్స్ వచ్చేసి జైంట్ వీల్, కొలంబస్ ఇలా అన్ని ఉన్నాయండి. ఈ రైడ్స్ అన్ని కాస్ట్ వచ్చేసి కూడా 100 రూపీసే కాస్ట్ అనమాట. దీని పేరు ఏదో ఉందండి, మర్చిపోయాను, తోరా రైడ్ సంథింగ్. ఇది కూడా 100 రూపీసే. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి రైడ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న రైడ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఈ రైడ్ పేరు ఏదో ఉంది, ఇక్కడ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బాయ్ ఫ్యాన్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి May 1st నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. మనకి దగ్గర 45 days అయితే ఉంటుందంట. అంటే June 1st week వరకు అయితే ఉండొచ్చు. ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కారు రైడ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయండి. కాస్ట్ అయితే 100 రూపీస్. ఒక 3 rounds అయితే వేస్తారంట. అంటే ఆ చుట్టూతూనే అలాగ ఒక 3 rounds అయితే వేస్తారు. రిమోట్ కంట్రోలింగ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఇది ఒక గేమ్ అయితే ఉంది. ఈ గేమ్ ఆడి 1500 అయితే గెలుచుకోవచ్చు అంట. అది ఏం గేమ్ మీకు కూడా చూపిస్తాను, నేను కూడా చూసేస్తాను. రండి చూద్దాం. ఇదిగోండి ఇలా 2 చేతులు హోల్డ్ చేసి అలా హ్యాంగర్ కి అయితే పట్టుకోవాలన్నమాట. 180 seconds అయితే అలాగే ఉండాలి. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయితే గనక 1500 రూపాయల క్యాష్ లేదా 1500కి సంబంధించిన గిఫ్ట్ అయినా మనం తీసుకోవచ్చు. రెండిట్లో చాయిస్ మనదే అనమాట. ఇక్కడ ఒక అన్న అయితే ఇందా నుంచి పాపం చాలా కష్టపడ్డాడు. ఇంకొక 15 seconds ఉండుంటే కనుక ఈ గేమ్ లో ఆయన అయితే విన్ అయ్యేవాడు. అన్న ఇంకా లాస్ట్ లో అయితే మిస్ అయింది, ఓడిపోయారు అనమాట. ఎగ్జిబిషన్ ఇంకా అయిపోలేదండి. మనకి వాటర్ ఫాల్ సెట్ కి రైట్ సైడ్ కి వస్తే కనుక ఇక్కడ లేడీస్ కి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అలాగే కిడ్స్ కి కావాల్సిన మంచి మంచి టాయ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సరే సరదాగా ఒక గేమ్ ఆడదాం నాగేనండి. తమ్ముడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏం వస్తాయి గిఫ్ట్స్ అని. 50 రూపీస్ అంటండి. 3 balls వస్తాయి. మనం కుండలో వేయాలన్నమాట బాల్స్. ఒక బాల్ వేస్తే పిల్లో వస్తుంది, 2 balls వేస్తే మనకి షటిల్ బ్యాట్ వస్తుంది, 3 balls వేస్తే టెడ్డీ బేర్ అయితే వస్తుందంట. సరే ట్రై చేద్దామని ఆడాను.
మన గురించి కొత్తగా చెప్పేది ఏమన్నా ఒక్కడు కూడా వేయలేకపోయాను. ఇంకో గేమ్ ఆడదామని వచ్చాను కానీ ఇంకా సాహసం చేయలేదు అనమాట. అంతేకాకుండా ఇక్కడ రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి సరదాగా ఆడడానికి. వాలీబాల్ గేమ్ అని, తర్వాత నేను లాస్ట్ టైం సర్కస్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఇక్కడ గేమ్ ఆడాను. ఇవి కూడా 50 రూపీసే. బాల్ వేస్తే ఆ నెంబర్ మొత్తం టోటల్ కౌంట్ చేసి మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ ఉందో చూడండి, మీ ఎదురుగా ఉన్న బోర్డులో వేయవలను. మీరు వేసిన 6 బాల్స్ నెంబర్లు టోటల్ చేసి వచ్చిన నెంబర్లకు బహుమతి ఇస్తారంట. వాఫెల్ పాప్స్ మీకు ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి సరదాగా. మన ఛానల్లో బటర్ఫ్లై థీమ్ తో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, అది కూడా నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి ఫ్రెండ్స్. మొత్తానికి ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసి సరదాగా కొన్ని ఫొటోస్ దిగాము. మొత్తాన్ని మీకు అయితే చూపించాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది నా వీడియో అయితే చూస్తున్నారు. నాట్ సబ్స్క్రైబ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు, 90% దాకా. ఒక 10% సబ్స్క్రైబ్డ్ పీపుల్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. 2 ఎగ్జిబిషన్స్ కి మీరు వెళ్ళుంటే మీకు ఏ ఎగ్జిబిషన్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అయితే బాగా నచ్చింది దీనికన్నా. ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ వచ్చేసి మన భవానీ హైలాండ్ దాటిన తర్వాత బబ్బూరి గ్రౌండ్స్ లో అయితే పెట్టారనమాట. శ్రీ జీవన సాగర్ ఎగ్జిబిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.